ఇవాళ పేపర్ కనుక మనం చూసినట్లయితే ఇసుక మాఫియాకు 7గురు బలి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఢీకొనడంతో కారు నుజ్జు కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే మృతి. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే మృతులంతా కూడా ఒకే ఇంటి బంధువులు. అదేవిధంగా ఈ సంఘటన మనకు నెల్లూరు జిల్లా పెరమన సమీపంలో ఈ ఘటన జరిగింది. దీన్ని కనుక మనం చూస్తున్నట్లయితే ఒక్కసారి ఇది జరిగింది ఇసుక మాఫియా. ఇసుక మాఫియా అంటే వీళ్ళకు ఇసుకను కూడా అంటే స్వాభావికంగా ప్రకృతి పరంగా లభించే ఒక ఇసుకను కూడా వ్యాపార పరంగా చేసి దాన్ని బ్లాక్ చేసి అత్యధికంగా రేట్ల మీద రేట్లు పెంచి ఇటు ప్రభుత్వ నిబంధనలు ఒకవైపు ఉంటే ప్రభుత్వ నిబంధనలు కూడా కాదని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ ఇటు ప్రకృతికి నాశనం చేస్తూ అటు ఇతరత్ర మార్గాల్లో అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్న కొంతమంది అక్రమార్కుల పనిది. చూస్తూ ఉంటే ఇది ఒక దారుణమైన సంఘటన. ఎందుకంటే దాదాపు కనుక మనము ఈ 10 సంవత్సరాల చరిత్రను కనుక తీసుకుంటే ఇసుక పేరు మీద ఇసుక రవాణా పేరు మీద ప్రశ్నించినందుకు కావచ్చు, లేకపోతే అడ్డుకున్నందుకు కావచ్చు, లేకపోతే మాకు సంబంధించిన దారిలో ఖరాబ్ అవుతుంది అంటే మా దారిలోంచి మీ ఇసుక రవాణా వాహనాలు వెళ్ళడం మూలంగా మాకు ఇబ్బంది అవుతుంది, దుమ్ము రేగుతుంది అనడం మూలంగా కావచ్చు. ఏది ఏమైనా ఆ ఇసుక టిప్పర్ల కిందనే నుజ్జు చేసి చంపివేసిన సంఘటనలు సర్వసాధారణం, కోకొల్లలు. మనం చెప్పుకోవచ్చు బండి సంజయ్ కరీంనగర్లో ఉన్నప్పుడు మొదటిసారి ఎంపీగా గెలిచినప్పుడు సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఒక ఘటన జరిగింది. బాధితుడు తమ ఇంటి ముందు నుంచి ఇసుక రవాణా వాహనాలు టిప్పర్లు లైన్లు వెళ్తున్న కారణంగా దుమ్ము రేగి మా ఇళ్లలోకి దుమ్ము వస్తోంది, మీకు ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోండి, ఇలా ఇండ్ల మధ్యలోంచి వద్దు అని అన్నందుకు గాను అదే టిప్పర్తో అక్కడున్న వ్యక్తులను బలవంతంగా ఏం చేస్తారో అనుకుంటూ అతని పైనుంచే వాహనాన్ని పోనిచ్చి పాశవికంగా హత్య చేసిన సంఘటనలు మనం చూసాం. కానీ రాజకీయంగా దాన్ని అట్టడుగున పెట్టేశారు. ఇక ఇప్పుడు ఈ సంఘటన కనుక చూస్తే తాగిన డ్రైవరు తన ఇసుక ట్రిప్పర్తో ఒక వాహనాన్ని ఢీకొనగా దాదాపు 7గురు వ్యక్తులు, ఒక కుటుంబం, దాదాపు మొత్తం దగ్గర బంధువులు అందరూ కూడా శోకాన్ని మిగిల్చారు. ఇలాంటి సంఘటన కనుక మనం చూసుకుంటా ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఇదే సిరిసిల్లలో నేరెళ్ళ జరిగిన సంఘటనతో పాటు గత జగిత్యాల జిల్లా 2000 ఆగస్టు 23వ తేదీన కూడా మెట్పల్లి ప్రాంతంలో దాదాపు ఈ నర్ర శేఖర్ అనే వ్యక్తిని ఈ విధంగానే ట్రాక్టర్ మూలంగా ఆయన ప్రమాదానికి గురి చనిపోవడం జరిగింది. ఇంకొక సంఘటన చూస్తున్నట్లయితే ఈ భూదయ్య జూలై ఇప్పుడు మనం నేరెళ్ళ ఘటనలో చనిపోయిన వ్యక్తి భూదయ్య, అది జూలై 2015లో జరిగింది. ఈ సంఘటనలో దాదాపు ఆగ్రహించిన గ్రామస్తులు 8 లారీలను కూడా అక్కడికక్కడే దహనం చేశారు. అది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయినా కూడా సమస్యల పట్ల అక్కడున్న సమస్యను మాత్రము రాజకీయ కారణాలతో రాజకీయ నాయకులు దాన్ని తొక్కి పెట్టారు. ఇంకా తెలంగాణలో కనుక మనం చూస్తున్నట్లయితే మొన్న పాత మంచిర్యాలలో గజ్జి ఐలయ్య దాదాపు 75 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన ఈ నెల అంటే పోయిన జూలైలో 18వ తేదీన ఈ పాత మంచిర్యాలలో ఈ ట్రాక్టర్ అధివేగంగా ఇసుక నింపిన ట్రాక్టర్ తొందరగా గమ్యాన్ని చేరుకోవాలి, పోలీసుల కళ్ళు కనబడకుండా నేను తప్పించుకొని తొందరగా వెళ్ళాలి అనే క్రమంలో ఒక 75 సంవత్సరాల గజ్జి ఐలయ్య పైకి ఆయన ట్రాక్టర్ను తీసుకొచ్చి దాని నుంచి అలా వెళ్ళిపోయాడు. దాని ఘటనలో అక్కడికక్కడే ఈ గజ్జి ఐలయ్య కూడా మరణించడం జరిగింది. అదేవిధంగా ఇంకా 2010-11లో కొదురుపాకలో కూడా సంఘటన జరిగింది. రాజు అనే వ్యక్తి కూడా 30 జూలై 2020లో ఇప్పుడు మనం తిరుమలాపూర్ మహబూబ్ నగర్ ప్రాంతంలో సమస్యను అడ్డుకున్నందుకు గాను, ఇసుక ట్రాక్టర్ను అడ్డుకున్నందుకు గాను, ప్రశ్నించినందుకు గాను ఆయనని
ట్రాక్టర్తో తొక్కి చంపేశారు. అదేవిధంగా కుదురుపాకలో కూడా 2010, 11, 12 ప్రాంతంలో కేవలం ఒక ఇసుక గ్రూపులో మధ్య ఏర్పడిన వివాదాల మూలంగా అక్కడ ఒక గ్రూపులోని వ్యక్తి ఇంకొక గ్రూపులో వ్యక్తికి కత్తితో పొడిచి చంపివేసిన ఘటన మనకు జరిగింది. అదేవిధంగా మనం గనక ఈ శాండ్రాప్ యొక్క రిపోర్ట్ కనుక మనం చూస్తున్నట్లయితే ఈ దాదాపు కేవలము 2020 నుంచి 2022 ఈ 2 సంవత్సరాల కాలంలో మన తెలంగాణలోనే ఇసుక అక్రమ రవాణా కారణంగా 22 మంది చనిపోయారని అధికారిక నివేదికలు తెలుపుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇదే సంఘటన కనుక మనం దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కేవలం 2019 నుంచి 20 కేవలం ఒక్క సంవత్సర కాలంలోనే 193 మంది కేవలం ఇసుక అక్రమ రవాణా కారణంగా చనిపోయిన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఇలా ఇసుక అక్రమ రవాణా కారణంగా అక్రమ రవాణా చేస్తున్నారు, సరే దానికి ప్రభుత్వం పరంగా ఫైన్ కడుతున్నారు, ఏదో సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది, లేకపోతే వాహనాలను అధికారులు సీజ్ చేస్తూ ఉన్నారు అని అనుకుంటే అదొక రకంగా దాన్ని ఏదో నియంత్రణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనుకోవచ్చు. కానీ వీళ్ళు చేస్తున్నది ఏమిటి? తమకు అడ్డుకున్నాడని కావచ్చు, లేకపోతే తను ప్రశ్నించాడని కావచ్చు. మొన్న బయ్యారం గ్రామంలో కూడా, ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలో కూడా ఒక జర్నలిస్టు ఇసుక రవాణాపై వార్తలు రాసినందుకు అతన్ని విపరీతంగా కొట్టడం జరిగింది. చావు బ్రతుకుల మధ్య ఆయన హాస్పిటల్లో చేరి తగుదనమ్మ బ్రతుకు జీవుడా అంటూ బ్రతికిపోయాడు. అదేవిధంగా మొన్న పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం యొక్క రిపోర్టర్ని కూడా, మహేష్ అనే యొక్క జర్నలిస్ట్ను కూడా కేవలం ఇసుక రవాణా సంబంధించిన వార్తలు రాసినందుకు ఆయనపై కక్షగట్టి ఆయన అక్రిడేషన్ను రద్దు చేయించారు. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆయన అక్రిడేషన్ను రద్దు చేయించారు. అంటే దీని వెనక ఉన్నది ఎవరు? రాజకీయ నాయకులు ఉన్నారా? లేకపోతే అక్రమ ఇసుక వ్యాపారులు ఉన్నారా? లేకపోతే అక్రమంగా ఇసుక వ్యాపారం పేరుతో నడుపుతున్న డ్రైవర్లు ఉన్నారా? లేకపోతే టిప్పర్ల యజమానులు ఉన్నారా? వ్యవస్థ ఉందా? వీరి వెనక ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న, జనహననానికి పాల్పడుతున్న వ్యవస్థ ఎవరు? దీన్ని కంట్రోల్ చేసేది ఎవరు? దీన్ని నియంత్రించేది ఎవరు? దీన్ని అడ్డుకునేది ఎవరు? ప్రశ్నించే గళాలు ఉండకూడదనే వ్యవస్థ ఎందుకు నిర్మాణం అవుతోంది ఈ సమాజంలో? దీన్ని అడ్డుకట్ట వేసే వారెవరు అనేది ఇప్పుడు సమాజం నుండి వస్తున్న ప్రశ్న. రోజుకు ఇలాంటి అక్రమ రవాణా చేస్తున్న వారి పట్ల అసలు ఇసుకను పర్యావరణపరంగా అసలు ఇసుకను అక్రమంగా తీయడమే ఒక తప్పైతే దాన్ని అక్కడి నుంచి ఇట్లా మహానగరాలకు తరలించి సొమ్ము చేసుకోవడం, అందులో అడ్డు వచ్చిన వాళ్ళను, ప్రశ్నించిన వాళ్ళను ఏదైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రాణాలతో లేకుండా చేద్దామన్నది ఎంతటి దుర్బుద్ధి, ఎంత దుష్టమైన పద్ధతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన వ్యవస్థలు కూడా తీవ్రంగా పరిగణించి ఇలాంటి అక్రమ రవాణాలు లేకుండా చేస్తాయా, లేకపోతే దీనికి ఒక సరైన మార్గాన్ని వ్యవస్థలు చూపెడతాయా, మనం ఈ సమాజాన్ని లేదా ఈ ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.